మంగళవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. మంగళవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కొన్ని పాటిస్తున్నాయని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ దేశంలో తెలుగువారి ఔన్నత్యాన్ని కాపాడడానికి దశ దిశల తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాడు, కృషి చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండలి వ్యవస్థను స్థాపించి మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. తెలుగుదేశం కార్యకర్త కూడా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదంతో బయటికి రావాలని ప్రతి కార్యకర్తకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నల్గొండ పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బెస్తా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటు అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంటు కార్యదర్శి కొండేటి దయాకర్, నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి గోకుల నాగరాజు, నాయకులు జంపాల చంద్రశేఖర్, ఎంఏ రఫీక్, గంగాధర్ స్వరాజ్, తేలు అన్న రవి, బొంత రమేష్, భూతం వెంకటయ్య, కాంచనపల్లి క్రాంతి, మంగిలిపల్లి వెంకటేశం, ఆరెళ్ల కొండలు, తిరుపతిరావు, ఐతరాజు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.